మెదక్ పట్టణంలోని హెచ్ కన్వెన్షన్లో కామారెడ్డి డిక్లరేషన్ రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ల సాధన కోసం ఉమ్మడి మెదక్ జిల్లా బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీల గొంతుకగా తెలంగాణ జాగృతి యునైటెడ్ పులే ఫ్రంట్ పనిచేస్తుందన్నారు. బీసీలంతా చైతన్యం కావాలని, కామారెడ్డి డిక్లరేషన్ సాధించేంత వరకు పోరాడతామని అన్నారు. బీసీ మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనకు చిత్తశుద్ధి లేదని, కుల గణన కరెక్ట్ గా ఉంటే గ్రామ పంచాయతీల వద్ద అప్లై చేయాలన్నారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్క రోజైనా బీసీ బిల్లు గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. జూలై 17న రైల్ రోకో చేపడతామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే తప్పకుండా పోరాడతామని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు చెప్పడం జరిగింది. మరి మహిళలలో బీసీ ఉపకోట ఉండాలంటే అసలు బీసీలకంటూ రిజర్వేషన్ ఉండాలి. అందుకే ఇవాళ బీసీ బిల్లు కోసం కొట్లాడుతున్నటువంటి విషయం మళ్ళొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందో అది సాధించుకునే వరకు వదిలిపెట్టమని చెప్పి మరి గత 2 సంవత్సరాలుగా నిరంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరం కూడా కృషి చేస్తున్న విషయం మీ అందరికీ